వెల్కమ్ టు శివకుమార్ ఫుడ్స్. ఈరోజు మైక్రోవేవ్లో ఎగ్స్ ఎలా బాయిల్ చేస్తారో చూపిస్తాను. నాన్ స్టిక్ తవా తీసుకోండి, అలాగా వాటర్ వేయండి, 1 గ్లాస్ ఆఫ్ వాటర్. పైన మీకు ఎగ్స్ పెట్టుకోవడానికి అలా ట్రే ఇస్తాడు. ఈ ట్రైన్ ఏంటంటే మీకు స్టీమ్ చెఫ్ అని అంటారు. అలాగే ఎగ్స్ పెట్టుకోండి. అలాగే ఎట్ ఏ టైం 9 ఎగ్స్ కూడా పెట్టుకోవచ్చు. అలాగా స్టీల్ బౌలర్ కంటైనర్ అలా పెట్టండి. పైన థింక్ యాప్ తీసుకొని స్కాన్ టు కుక్ మోడల్లో థింక్ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో 401 ఆటో కుక్ మెనూలోని ఎగ్స్ బాయిల్ ఎక్కడ ఉన్నదో చూడండి. ఎగ్ బాయిల్ వచ్చిన తర్వాత అది నెంబర్ ఆఫ్ సెక్షన్ అడుగుతుంది. ఆ ఎగ్స్ 4 ఎగ్స్ తీసుకొని, మనం 4 తీసుకున్నాం కదా ఎగ్స్, ఆ 4 సెలెక్ట్ చేసుకొని సెంటర్ కొట్టారు అనుకోండి, టైం 11 మినిట్స్ వచ్చింది. అలాగా కంటైనర్ లోన పెట్టియండి టర్న్ టేబుల్ మీద. ఆ కంటైనర్ ఉంటేనే ఎగ్స్ బాయిల్ అవుతాయండి. అన్ని ఓవెన్లో ఎగ్ బాయిల్ అవ్వదు. అలా 11 మినిట్స్ వచ్చిన తర్వాత స్టార్ట్ బటన్ ప్రెస్ చేయండి. ఇది స్టీమ్ చెఫ్ ఆప్షన్లోని అవుతుంది. మనం ఇది స్కాన్ టు కుక్ మోడల్ అండి. ఇది స్కాన్ టు కుక్ మోడల్లో ఐటీసీ ప్రోడక్ట్స్ కూడా మనం బ్యాక్ సైడ్ బార్ కోడ్ ఉంటుంది చూసారా. అక్కడ టైం ఇక్కడ టైం సేమ్ ఒకటే చూపిస్తుంది. ఐటీసీ ప్రోడక్ట్స్ బ్యాక్ సైడ్ బార్ కోడ్ ఉంటుంది. ఆ బార్ కోడ్ స్కాన్ తీసినా మీకు ఆటోమేటిక్గా మోడు టైము సెలెక్ట్ అయిపోతుంది. ఈజీగా ఎగ్స్ బాయిల్ అయిపోతాయి. ఈ ఫీచర్ చాలా బాగుంటుంది. కొత్త మోడల్ స్కాన్ టు కుక్. అందరూ ఓవెన్స్ తీసుకుంటారని అనుకుంటున్నాను. చూద్దాం ఎలాగయ్యాయో. అయిపోయింది టైము, బయటికి తీసి ఇలాగే ఈ బౌల్లో స్టీమ్ చెఫ్ ఆప్షన్లో మటను, ఇడ్లీ అలాంటివన్నీ కూడా బాయిల్ చేసుకోవచ్చండి. తొందరగా ఫాస్ట్గా అవుతుంది. బాయిల్ అయిపోయింది చూసారా, ఫాస్ట్గా అయిపోయింది. వెంటనే మనం తీసి ఇలాగా లేయర్ ఈజీగా వచ్చేస్తుంది. మనం వెంటనే పిల్లలకి ఇచ్చినా అది హ్యాపీగా తింటారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా వీడియోస్ మైక్రోవేవ్లో ఏమైనా ఐటమ్స్ డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్.